you so much. Yes, we have a Q&A with media, please. First me nunche, yeah. హాయ్ కృష్ణవంశీ గారు. సార్ హాయ్ సార్, నమస్తే. నా పేరు వెంకట్ ఎన్టీవీ. కృష్ణవంశీ పేరు అంటే మురారి సినిమా చూసి మీ నాన్నగారు మీకు ఆ పేరు పెట్టారేంటి? లేదు సార్, నాకు తెలిసి నేను పుట్టినప్పుడు మురారి సినిమా రాలేదు అప్పటికి. జస్ట్ కృష్ణవంశీ పెట్టారు, నచ్చినందుకు పెట్టారు. సో అది అలనాటి రామచంద్రుడు అంటే ఆ మురారిలో కూడా అలనాటి ఆ పాట ఉంది కదా, అందుకని బ్లాక్ బస్టర్ పాట. మీరు ఎలా ఉంటారు, రామచంద్రుడా శ్రీకృష్ణుడా క్యారెక్టర్ సినిమాలో అంటే బయట సినిమాలో సార్ నా పాత్ర పేరు సిద్ధార్థ్ అనే వ్యక్తి ఈజ్ రామచంద్రుడు లాంటి వాడే. అంటే ఒకరిని మోసం చేయడు, ఒకరిని హాని చేయడు, ఒకరిని ఒక అబద్ధం కూడా చెప్పడు, కానీ ఈజ్ వెరీ నైస్ గై, ఇంట్రోవర్ట్, చాలా ఇబ్బంది పడతాడు. ఇంతమంది ముందర అయితే అస్సలు ఉండలేడు, ఉరికేస్తాడు. సో దట్ ఈస్ సిద్ధు. అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీరు ఆ స్టోరీని ఎలా ఫీల్ అయ్యారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? సారీ సార్, ఇంకోసారి చెప్పండి. డైరెక్టర్ గారు ఆ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఆకాష్ గారు మంచి ఇమోషనల్ కోర్ చాలా బాగుంది సార్. ఏంటంటే రెండు ఉన్నాయి దీంట్లో, ఒక తండ్రికి కూతురికి మధ్య ఉండే అనుబంధం ఒకటి, ఇంకొకటి ఒక తల్లికి కొడుక్కి అనుబంధం ఉంటుంది కదా. ప్రత్యేకంగా దీంట్లో బ్రహ్మాజీ గారు ధరణి, మోక్ష వేసిన ధరణి పాత్ర చాలా ప్యూర్ ఎమోషన్. అసలు అది ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి అబ్బాయిని కోరుకుంటుంది కదా జీవిత భాగస్వామిగా. సో దాని గురించి నాకు చాలా బాగా నచ్చింది సార్, చాలా మంచి ఎమోషన్. యాక్చువల్ చెప్పాలంటే దిల్ రాజు గారు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ సినిమా రిలీజ్ హడావుల్లో ఉన్నారు కదా. ఈ సినిమా ఆయన తీసుకొని రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఆ బ్యానర్లో సినిమా ఆయనకి ఏం నచ్చింది ఈ సినిమాలో? డైరెక్టర్ గారు చెప్పండి. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. సార్ ఆన్సర్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ప్రొడ్యూసర్ గారే చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు చాలా మిత్రులు ఉన్నాయి బయట. ఏమని అంటే మేము కూడా అవుట్ సైడ్ కదా ఇండస్ట్రీకి, ఈవెన్ దో మేము అవుట్ సైడ్ ఉన్నా కానీ మూవీ అనేది బాగా పిచ్చి, ప్రతి మూవీ చూసేవాళ్ళం. అవన్నీ పక్కన పెడితే మిత్రులు ఏముంటాయంటే ఇండస్ట్రీలో కష్టము, కొత్త వాళ్ళు నిలవలేరు, కొత్త వాళ్ళు రానీరు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో కంటెంట్ మన డైరెక్టర్ చెప్పినప్పుడు, ఆయన యాక్టర్స్ను ప్రపోజ్ చేసి డెమోస్ అవన్నీ చూపించినప్పుడు వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ వీ మూవ్ ఆన్ విత్ ఆల్ ద న్యూ టాలెంటెడ్ పీపుల్. తర్వాత దిల్ రాజు గారు మా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళకి ఫ్రెండ్స్ అనమాట. అలా ఆయనతో కనెక్ట్ అయ్యాము. ఆయన చూపించాం, సార్ మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే ముందు కలిసి వెళ్దాము, లేదంటే ఏదైనా ఉంటే గైడెన్స్ ఇమ్మన్నాము. ఆయన చూశారు, బాగుంది, కంటెంట్ బాగుంది, నాకు నచ్చిందని ఆయన 100% సపోర్ట్ ఇస్తా అని అప్పటి నుంచి మా ట్రావెల్ స్టార్ట్ అయింది విత్ ఎస్విసి బ్యానర్తో. డైరెక్టర్ గారు, ఆకాష్ గారు,